వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఎన్సీఆర్టీ ఈవీఎస్ క్లాస్ 5 మ్యాంగోస్ అరౌండ్ ది ఇయర్ చూద్దాము. ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది థీమ్ ఏమో ఫుడ్ కిందకి వస్తుంది, ఫుడ్ థీమ్లో వస్తుంది. ఇందులో బేసికలీ మనము హౌ టు ప్రిజర్వ్ ఫుడ్ అనే దాని గురించి మాట్లాడాం. సో ఇందులో కూడా ఒక స్టోరీ ఇచ్చారు, చిన్నబాబు చింతబాబు ఆంధ్రాలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారు అన్నది. అలాంటి స్టోరీస్ మీద CTETలో క్వశ్చన్స్ ఇవ్వరు. ప్లస్ దే హ్యావ్ ఆల్సో గివెన్ ద రెసిపీ ఆఫ్ మామిడి తాండ్ర. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ స్టోరీని చదవండి, కానీ ఇన్ మై ఒపీనియన్ అలాంటి స్టోరీస్ మీద CTETలో క్వశ్చన్స్ ఇవ్వరు. అందులో ఏదైతే కాన్సెప్ట్ ఉందో హౌ టు ప్రిజర్వ్ ఫుడ్ ఐటమ్ అనేది నేను ఆల్రెడీ కవర్ చేశాను, కాబట్టి దెర్ ఈస్ నో క్వశ్చన్ బేస్డ్ ఆన్ దట్ స్టోరీ. నౌ లెట్ us begin the lesson. క్వశ్చన్ నెంబర్ 1. ఇది చాలా జనరల్ కాన్సెప్ట్, మనం పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ ఉంటాం. మన పిల్లలు ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ప్యాకెట్ ఫుడ్ కొన్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోండమ్మా అని చెప్తాం. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ దాటితే ఆ ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది లేదా పాడైపోతుంది. సో వీ ఆస్క్ చిల్డ్రన్ టు చెక్ ది ఎక్స్పైరీ డేట్ బిఫోర్ బయింగ్ అ ప్యాకెట్ ఫుడ్. ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ నెంబర్ 1ని ఫ్రేమ్ చేశాను. లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. Sujata, a 10-year-old child, is excited to go shopping with her dad to a nearby supermarket. While at the supermarket, Sujata is eager to choose the perfect cake. Her dad asks her to read and check important information on the product packets. What are some specific pieces of information that Sujata should read and check? So, Sujata వాళ్ళ నాన్నతో పాటు కేక్ కొనటానికని సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న హీస్ ఆస్కింగ్ హర్ టు రీడ్ అండ్ చెక్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఆ ప్యాకెట్ మీద రాసున్నవి. లెట్ మీ రీడ్ ద ఆప్షన్స్. ద ప్రోడక్ట్ నేమ్ అండ్ బ్రాండ్, ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద ప్రోడక్ట్, ద కలర్ అండ్ డిజైన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఈ నాలుగిట్లోనూ అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లలు ఏది చూడాలి అంటే దే హ్యావ్ టు సీ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ ఓన్లీ బై ద ఐటమ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 2. Maya's mom bought a loaf of bread a week ago and forgot about it. Maya వాళ్ళమ్మ వారం రోజుల క్రితం బ్రెడ్ కొని ఇంట్లో పెట్టి మర్చిపోయింది. Today she decided to give it to Maya for breakfast. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దాన్ని మాయాకి ఇద్దాం అనుకుంది. However, when she opened the packet, she was surprised to see mold on the bread. సో బ్రెడ్ మనము చాలా రోజులు వాడనప్పుడు దాని మీద ఒక డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్లో ఒకటి ఫంగస్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము మోల్డ్ అంటాం, మోల్డ్ లేదా ఫంగస్. సో షీ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ మోల్డ్ ఆన్ ద బ్రెడ్. వాట్ కుడ్ బీ ద రీజన్స్ ఫర్ ద మోల్డ్ గ్రోత్ ఆన్ మాయాస్ బ్రెడ్? ఈ మోల్డ్ అనేది, ఫంగస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? మనం ఎప్పుడైతే ఫుడ్ ఐటమ్ని రూమ్ టెంపరేచర్లో ఉంచుతామో, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా, ఇదే కాకుండా ఆ రూమ్లో హ్యూమిడిటీ అంటే తేమ వాతావరణం ఉంటే అప్పుడు దిస్ ఈజ్ అ వెరీ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫంగస్. కానీ ఈ ఫంగస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫంగస్ అనేది ఇట్ స్ప్రెడ్స్ త్రూ స్పోర్స్. ఇవి గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ దానికి ఇస్తామో, అంటే రూమ్ టెంపరేచర్ ఉంది, తేమ ఉంది వాతావరణంలో, ప్లస్ తినటానికి ఫుడ్ ఉంది అన్నప్పుడు ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పడ్డప్పుడు దే స్టార్ట్ జర్మినేటింగ్ అండ్ దే స్టార్ట్ గ్రోయింగ్. నౌ లెట్ us look at the options. What could be the reasons for the mold's growth on Maya's bread? The bread was kept in direct sunlight. The bread was stored in a refrigerator. The bread was left at room temperature in a humid environment. The bread was stored in an airtight container. Option 3, it was left at room temperature in a humid environment is the correct answer. Question number 3. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ నేను మీకోసం అని చెప్పి CTET కోసం అని చెప్పి స్పెసిఫిక్గా తయారు చేసినవి. సో ఇలాంటి క్వశ్చన్సే మనకి CTETలో అడుగుతారు, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడండి. బికాజ్ అన్నీ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు CTETలో. ఇలా స్టోరీ రూపంలోనే మనకి చాలా కాన్సెప్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. లెట్ us కంటిన్యూ. క్వశ్చన్ నెంబర్ 3. Tofu's mom bought some tomatoes and kept them in a corner of the kitchen. ఒక కార్నర్లో పెట్టింది ఆవిడ.
forgetting about them, మర్చిపోయింది. After a few days, an unpleasant odor filled the kitchen. ఎప్పుడైతే మనకి ఏదైనా కుళ్ళిపోవటం మొదలు పెడుతుందో అది ఒక రకమైన వాసనని, పిచ్చి వాసన ఇస్తుంది. దాన్ని మనము ఆర్డర్ అంటాం. సో ఈ మోల్డ్ అండ్ ఫంగస్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇవి కూడా మనకి కొన్ని రోజుల తర్వాత స్మెల్ ఇస్తాయి. చూడటానికేమో ఒక రకమైన గ్రీన్ కలర్లో ఉంటాయి. సో సాగీగా అంటే ముట్టుకుంటే తడిగా కూడా ఉంటాయి. సో నౌ లెట్ us continue. She found that the tomatoes had turned rotten. Why did Tofu's mom's tomatoes turn rotten and produce an unpleasant odor? ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ మీద బేస్ చేసి ఉంది. The tomatoes were stored in the refrigerator. The tomatoes were kept in a well-ventilated area. The tomatoes were exposed to direct sunlight. The tomatoes were left at room temperature for an extended period in a humid room. అంటే రూమ్ టెంపరేచర్లో ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటే టొమాటోలు తెచ్చినప్పుడు ఒక 2 రోజులు ఉంటాయి. 3వ రోజు నుంచి దాని లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అందులో మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగేందుకు లేదా బ్యాక్టీరియా పెరిగేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో వాతావరణంలో తేమ ఉండి మనము మామూలు రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి అవి కుళ్ళిపోవటం మొదలవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 4. After teaching an experiment in class, the teacher asks all students to do it at home. టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ పిల్లలకు నేర్పించింది. ఈ మోల్డ్ గ్రోయింగ్ మీదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బ్రెడ్ తీసుకోండి, బ్రెడ్ మీద కొంచెం వాటర్ చిలకరించండి, దెన్ కీప్ దట్ బ్రెడ్ ఇన్ బాక్స్, దాన్ని క్లోజ్ చేసి ఉంచండి, కొంచెం వెంటిలేషన్ అది ఉండే చోట ఉంచి వారం రోజుల తర్వాత అసలు అది ఎలా ఉంది ఆ బ్రెడ్ అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్. సో టీచర్ అందరి పిల్లలకి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అని చెప్పి పంపిస్తుంది. సో సోము కూడా టీచర్ చెప్పింది విని ఇంటికి వెళ్ళి టీచర్ ఏమేమి చెప్పిందో అవన్నీ చేస్తాడు. కానీ వారం రోజుల తర్వాత చూస్తే అందరి బ్రెడ్ల మీద చాలా డార్క్ కలర్లో మోల్డ్ లేదా ఫంగస్ ఫామ్ అయ్యింది. సోము బ్రెడ్ మీద మాత్రం మోల్డ్ సరిగ్గా ఫామ్ అవ్వాల. సో వాట్ కుడ్ బీ ద రీజన్? లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ నౌ. After teaching an experiment in class, the teacher asks all the students to do it at home. Somu follows the instructions and takes a piece of bread. He sprinkles a few drops of water on it, places the bread inside a box and closes it. He then observes the bread every day to notice any changes that occur over time. However, during the course of the experiment, Somu's bread does not grow mold, unlike the rest of the class. What could have gone wrong with what Somu did in the experiment? Options. Somu used a different type of bread or roti. Somu did not sprinkle enough water on the bread. Somu did not close the box properly. Somu kept the box in direct sunlight. So option 2, Somu did not sprinkle enough water on the bread is the correct answer. అందుకని మోల్డ్ ఫామ్ అవ్వాలంటే హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్ ఫామ్ అవ్వలేదన్నమాట. Question number 5. We find mold or fungus grow in damp bathrooms or on food left in the open. How does mold grow? How does mold grow అన్నది నేను ఇందాక చెప్పాను. ఎప్పుడైతే మనము దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని మనం ప్రొవైడ్ చేస్తామో గాలిలో ఏవైతే స్పోర్స్ ఉంటాయో అవి జర్మినేట్ అయ్యి మోల్డ్ ఆర్ ఫంగస్ పెరుగుతుంది. సో నౌ లెట్ us go back. Okay, options. Mold grows through photosynthesis using sunlight for energy. Mold grows by absorbing nutrients from the air. Mold grows by producing spores that spread and germinate in suitable conditions. Mold grows by secreting enzymes to break down organic matter for nourishment. Option C is the correct answer. Question number 6. ఇది మాత్రం నేను ఎన్సీఆర్టీలోంచి తీసుకున్నాను. ఏ ఫుడ్ ఐటెంని మనము ఎలా దాని షెల్ఫ్ లైఫ్ని పెంచవచ్చు అని చెప్పి ఇది ఈ క్వశ్చన్. సో ఇన్ ఎన్సీఆర్టీ దే గివెన్ ఎ బాక్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఆ సేమ్ థింగ్ని నేను ఇక్కడ తీసుకున్నాను. గివెన్ బిలో ఆర్ సమ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ సమ్ సింపుల్ మెథడ్స్ బై విచ్ దీస్ కుడ్ బి కెప్ట్ ఫ్రెష్ ఫర్ 1 or 2 days. మ్యాచ్ ద కరెక్ట్ పేర్స్. మిల్క్ని ఏం చేస్తే అది 1 or 2 days ఉండగలదు. కుక్డ్ రైస్ని 2 రోజులు ఉంచాలంటే ఏం చేయాలి?
కొత్తిమీర గ్రీన్ కొరియాండర్ ధనియాని 2 రోజులు ఉంచాలంటే ఏం చేయాలి? ఆనియన్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు 1 or 2 days ఉంచాలంటే ఏం చేయాలి? సో మిల్క్ అనే దాన్ని మనము బాయిల్ చేసినప్పుడు అది ఒక 2 రోజులు 1.5 అఫ్కోర్స్ ఆబ్వియస్లీ వేరే వాతావరణం ఎంత ఎండగా ఉంది అన్న దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. కానీ బాయిల్ చేసినప్పుడు మనకి అది 1 నుంచి 2 రోజులు ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. ఉడకబెట్టిన అన్నం ఏదైతే ఉంటుందో మనము దాన్ని ఒక గిన్నెలో పెట్టి నీళ్లు ఉన్న ఇంకో గిన్నెలో ఈ గిన్నెను పెట్టినప్పుడు అది కూడా 1-2 రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. గ్రీన్ కొరియాండర్ ధనియా లేదా కొత్తిమీర అంటే ఆకుకూరలు అయితే నీళ్లతో తడిపి పిండి తడి బట్టలో అంటే డ్యాంప్ క్లాత్లో చుట్టి పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది. ఆనియన్, గార్లిక్ ఏవైతే ఉంటాయో వీటిని మనము ఓపెన్గా ఉంచాలి. గాలి తగిలేట్టు ఉంచితే అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. నౌ లెట్ us మ్యాచ్ ద కరెక్ట్ పేర్స్. మిల్క్ అనేది బాయిల్ చేయాలి అని చెప్పాను. సో ఏలో ఉంది. కుక్డ్ రైస్ అనేది పుట్ ఇన్ అ బౌల్ అండ్ కీప్ ద బౌల్ ఇన్ ఎ కంటైనర్ విత్ సమ్ వాటర్. ఇది గ్రీన్ కొరియాండర్ ధనియా కొత్తిమీర అనేది wrap in a damp cloth. ఆనియన్, గార్లిక్ కీప్ ఇట్ ఇన్ డ్రై ఓపెన్ ప్లేస్. సో ఈ కాంబినేషన్ ఎక్కడుందని చెప్పి చూస్తే ABCD. ఆప్షన్ 3 is the correct answer. Question number 7. How does the preservation method of drying benefit certain foods? సో ప్రిజర్వేషన్ అంటే బేసికల్లీ మనము దాని షెల్ఫ్ లైఫ్ని పెంచుతున్నాం. షెల్ఫ్ లైఫ్ని ఎలా పెంచాలి? జనరలీ మనకి ఏం చెప్పాను, ఏదన్నా ఐటెంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా విల్ స్పాయిల్ ద ఫుడ్. మనము ఈ వాటర్ని తీసేసినప్పుడు షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ ఇంక్రీజెస్. సో ఇట్ ఈస్ నాట్ ఆల్. ఈ వాటర్ని మనము బయటికి లాగుతాం. వన్ క్యాన్ బి బై డ్రాయింగ్ అంటే మనము ఎండలో పెడతాం. ఎండలో పెట్టినప్పుడు అందులో ఉన్న ఫుడ్ ఐటమ్ ఎగిరిపోయి ఆ ఫుడ్ ఐటమ్ మనకి 1 year 1.5 years కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే అప్పడాలు, వడియాలు చేసుకుంటామో, ఒరుగులు, ఇట్లాంటివన్నీ కూడా ద కాన్సెప్ట్ ఈజ్ డ్రాయింగ్. సెకండ్, బై యాడింగ్ సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆస్మోసిస్ ద్వారా ఆ ఫుడ్ ఐటమ్ లేదా ఆ ఫ్రూట్, ఆ వెజిటబుల్ ఏదైనా సరే దాని లోపల ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఆ వాటర్ బయటకు వచ్చేసినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ పెరగలేవు కాబట్టి అప్పుడు ఆ ఐటమ్ పాడవదు. సో ఇట్ క్యాన్ రిమైన్ ఫర్ 1 or 2 years. దీనికి ఎగ్జాంపుల్ మన పికిల్స్ ఏవైతే ఉంటాయో మనము ఉప్పు యాడ్ చేసి ఇదే కాన్సెప్ట్ ద్వారా మనము తయారు చేసుకుంటాం. సో బై యాడింగ్ సాల్ట్ అన్నప్పుడు మనకి పికిల్స్ అవ్వచ్చు, లేదా మనము ఆమ్లా మురబ్బా చూసే ఉంటారు, అంటే ఉసిరికాయతో ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటారు, ఉసిరికాయ చిన్న చిన్న ముక్కలు, దాంట్లో అది కూడా సేమ్ కాన్సెప్ట్. థర్డ్ ఇస్ షుగర్ యాడ్ చేసి కూడా మనము ఇదే కాన్సెప్ట్లో ప్రిజర్వ్ చేస్తాము. ఎక్సెస్ షుగర్ యాడ్ చేసినప్పుడు ప్రోడక్ట్లోని వాటర్ బయటకు వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవ్వవు అండ్ ఇట్ కెన్ రిమైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఈ ఎగ్జాంపుల్ జ్యూసెస్ మనం తయారు చేస్తాం లేదా జామ్ తయారు చేస్తాము. ఇవన్నీ మనము షుగర్ యాడ్ చేసి ప్రిజర్వ్ చేస్తాం. సో ప్రిజర్వేషన్కి ఒక మెథడ్ డ్రాయింగ్ ఉంది, సెకండ్ ఈజ్ బై యాడింగ్ సాల్ట్, థర్డ్ ఈజ్ బై యాడింగ్ ఎక్స్ట్రా షుగర్. Now, ఇక్కడ question number 7 is about drying. How does the preservation method of drying benefit certain foods? Drying enhances the visual appeal of the foods. Drying helps in reducing the weight of the foods. Drying extends the shelf life. అంటే అది ఎన్ని రోజులు మామూలుగా ఉండగలదో దానికంటే ఎక్కువ రోజులు ఉంచుతుంది. And concentrates the flavor of the foods. Drying increases the nutritional value of the food. So option 3 is the correct answer. Question number 8. During Sam's 2-day train journey from Kanyakumari to Delhi. So Sam has decided to go on a train journey from Kanyakumari to Delhi and it is going to take 2 days. He has packed the following food items: fresh fruits like apples and pears, dry fruits and nuts, rice ante I should have given cooked rice, bread and bun, chips and biscuits and Tetra Pak juice. Considering the journey duration 2 రోజులు కాబట్టి which of these food items may have the highest chance of spoiling first and which has the longest shelf life? సో మనం ఫస్ట్ చూడాల్సింది అన్నిటికంటే ఫస్ట్ ఏది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏది అన్నిటికంటే ఎక్కువ రోజులు ఉండగలదు అన్నది ఈ ఆప్షన్స్లోంచి మనం చూడాలి.
సో చిప్స్ అండ్ బిస్కెట్స్, ఫస్ట్ మనము స్పాయిలింగ్ ఫస్ట్ చూద్దాము. చిప్స్ అండ్ బిస్కెట్స్ అనేవి స్పాయిల్ అవ్వవు. దిస్ ఈజ్ యాక్చువల్లీ కుక్డ్ రైస్. సో కుక్డ్ రైస్ అనేది స్పాయిల్ అయిపోతుంది 1 డేలో. బ్రెడ్ ఆర్ బన్ స్పాయిల్ అవ్వదు, టెట్రాప్యాక్ జ్యూస్ స్పాయిల్ అవ్వదు. సో హయ్యెస్ట్ ఛాన్స్ ఆఫ్ స్పాయిలింగ్ ఫస్ట్ అనేది కుక్డ్ రైస్. సో అదే కాంబినేషన్తో మనం చూసినప్పుడు లాంగెస్ట్ షెల్ఫ్ లైఫ్ టెట్రాప్యాక్ జ్యూస్ అనేది చాలా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 9. Why are glass jars and bottles dried well in the sun before filling them with pickles? మన దగ్గర ఏవైతే బాటిల్స్ ఉంటాయో లేదా జాడీలు ఉంటాయో వీటిని మనము ఎండలో పెడతాం. ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఏదన్నా మాయిశ్చర్ ఉంటే, ఏదన్నా తడి ఉంటే ఆ తడిలో ఇందాక చెప్పినట్టు మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అయ్యి ఫుడ్ని పాడు చేస్తాయి. కాబట్టి మనం ఎండలో పెట్టినప్పుడు దీని లోపల ఉన్న మాయిశ్చర్ అంతా ఎండిపోతుంది. సో ఎండిపోయినప్పుడు దాంట్లో మనము ఏదైనా ఊరగాయ కానీ పికిల్ కానీ ఏదైనా పెట్టినప్పుడు అది చాలా రోజులు అలానే ఉంటుంది పాడవకుండా. నౌ లెట్ us see the options. To enhance the visual appeal of the glass containers, to remove any residual odors from the containers. visual appeal అంటే గ్లాస్ కంటైనర్స్ని అందం పెంచడానికి, వాటిల్లో ఏదన్నా మిగిలిపోయిన వాసన ఉంటే అది పోగొట్టడానికి. టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద గ్లాస్ కంటైనర్, గ్లాస్ కంటైనర్ బరువు తగ్గించడానికి. టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పాయిలేజ్ ఆఫ్ ద పికిల్స్. సో ఆప్షన్ డి, మనము మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ పెరగకుండా ఉండేందుకు అని చెప్పి మనము ఎండలో పెడతాం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ఇది ఇందాక చెప్పిందే. హౌ డస్ సాల్టింగ్ ప్రిజర్వ్ పికిల్స్ అండ్ ఆమ్లా మురబ్బా? సో ఐ హ్యావ్ ఆల్రెడీ టాట్ యూ ద కాన్సెప్ట్ ఏమవుతుంది అన్నది. సాల్టింగ్ చేసినప్పుడు దాని లోపల వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవ్వవు. సో దాట్ ఇంప్రూవ్స్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద పికిల్స్ అండ్ ఆమ్లా మురబ్బా. How does salting preserve pickles and amla murabba? By enhancing the flavor of the pickles and amla murabba, by reducing the weight of the pickles and amla murabba, by adding moisture to the pickles and amla murabba for better texture, by drawing out moisture ante moisture ni water ni తీయటం బయటికి, and creating an environment where harmful bacteria cannot thrive అంటే బతకలేదు బ్యాక్టీరియా. సో మనం వాటర్ తీసేసినప్పుడు దాని లోపల వాటర్ లేనప్పుడు బ్యాక్టీరియా బతకదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. హౌ డస్ సాల్ట్ ఆర్ షుగర్, సేమ్ కాన్సెప్ట్, బై ఎక్స్టెండ్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ షెల్ఫ్ లైఫ్? By increasing the water activity in the food, by providing essential nutrients to microorganisms for growth, by reducing the water activity in the food, inhibiting the growth ante inhibit ante stop cheyatam, inhibiting the growth of spoil causing microorganisms, by adding moisture to the food making it less prone to drying out. So option C, by reducing the water content activity in the food, inhibiting the growth of spoilage causing microorganisms is the correct answer. ఈ పిక్చర్ నేను ఎన్సీఆర్టీలోంచి తీసుకున్నాను. దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ ద టీచర్స్ ఆస్క్డ్ సోము టు డూ. ఇది ఈజ్ ద బ్రెడ్. ఇది చాలా రోజులు ఉంచినప్పుడు మనకి యూ కెన్ సీ ద గ్రీన్ కలర్ ప్యాచెస్. దీన్నే మనము ఫంగస్ లేదా మోల్డ్ అని చెప్పి అంటాం.